ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన గ్రంథము 46 అధ్యాయము 2-3 వచనాలు చూసినప్పుడు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఇక లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు భయపడము అనేటువంటి మాటను గాని మనం ధ్యానించినట్లయితే, భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు పడిపోయినా, వాటి జలములు ఘోషించిన, నురక్కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలినా, మనం భయపడమనేటువంటి మాటను గురించి గాని ధ్యానించినట్లయితే, దేవుని యందు ఒక మనుషుడికి ఉండేటువంటి విశ్వాసాన్ని గురించి గాని ఆలోచన చేసినట్లయితే, అది ఎంత బలంగా ఉందో చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7-9 వచనాలు చూసినప్పుడు, 30 దినముల వరకు రాజు యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనాను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఇలాంటి పరిస్థితుల్లోని ఎవరైనా ఏం చేస్తారు? దానియేలైతే ఆయన ఏం చేశారంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. కనుక దానియేలు గురించి కానీ ఆలోచన చేసినట్లయితే అతను రాజు గురించి కంటే దేవుని గురించి అతను ఎక్కువగా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి అతను దేవుని భయపడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు దేని గురించి తెలుసు? నీ మనుషుల గురించి నీకు బాగా తెలుసా? నీ పరిస్థితుల గురించి తెలుసా? నీ శత్రువుల గురించి నీకు తెలుసా? వీటన్నిటికీ పైగా జీవం కలిగినటువంటి దేవుని గురించి నీకు బాగా తెలియాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాల్లో, నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడిన నరమాత్రుడు నాకేం చేయగలని మంచి ధైర్యంతో చెప్పగల వారమే ఉన్నాం. మనం బాగా తెలిస్తేనే కానీ దేవుడి సమాధానం మన హృదయానికి కావలుగా ఉండదు. దానియేలుకైతే ఆయన సన్నిధిలో ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళుని అతను ప్రార్థన చేయడం ద్వారా అనేక సంగతులు అతను స్పష్టంగా తెలుసుకుని ఉన్నాడు. దానిని బట్టి అతడు ధైర్యం కలిగి మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఎలాగున్నప్పటికీ కూడా నేను భయపడనని అతడు చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనంలో, ఇటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా కానీ మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుకొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడును. కాబట్టి మన విశ్వాసం ప్రకటిస్తున్న కొద్దీ దేవుడు మన ఇంట్లో ఇంకా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన వైపు చూసేటువంటి వారందరికీ ఆయన కృప ఆవరిస్తూ ఉంటుంది. కనుక మనకు ఆశ్రయదుర్గమైనటువంటి మన దేవుని గురించి కానీ ఆలోచన చేసినట్లయితే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా ఆయనకు మన సహాయకుడు. కాబట్టి ఎన్నోసార్లు మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతను మనల్ని బలపరిచాడు. అన్ని విషయాల్లో ఏదో రకంగా సహాయం అందించి ఆయన ఆశ్చర్యకార్యాలు ధ్యానించడానికి, స్తుతించడానికి ఎంతో బలాన్ని అనుగ్రహించాడు. కనుక అనుదినము చింతించవలసిన అవసరం లేదు. కానీ అనుదినము ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు దేవుడి యొక్క సమాధానం మీ హృదయానికి కావలుగా ఉంటుంది. కనుక సమస్య గురించిన వార్త వినబడినప్పుడు ప్రార్థన చేయండి. సమస్య గురించిన వార్త విన్నప్పుడు మీరు భయపడిపోకండి, ప్రార్థన మానేయకండి, అటు ఇటు పరిగెత్తకండి, స్థిరంగా నిలిచి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. కానీ ప్రార్థన చేయడం మర్చిపోకండి. ప్రభువా, ఈ ఉదయకాలని తండ్రి నీ సన్నిధిలో నిన్ను ఎరిగినటువంటి వారందరూ ప్రార్థన చేస్తారు కనుక వారిని విడిపించడానికి శక్తిమంతుడు తండ్రి. దానియేలు గొప్ప సేవకుడిని ఎలాగైతే విడిపించావు ప్రభువా, అలాగే ప్రతి ఒక్కరిని విడిపించడానికి కానీ నువ్వు కృప దయచేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధి, నీ కృప కలిగిన సన్నిధి ప్రతి ఒక్కరిని ఆవరించినట్లుగా సహాయం దయచేసి వారిని బలపరచబడినట్లుగా తగిన వాక్యం, ప్రార్థన, సహవాసం దయచేసి మహిమని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.